गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. ఈరోజు మనం సీనియర్ ఇంటర్కు సంబంధించిన కొన్ని సంధులను చూద్దాం. సంధి అంటే రెండు పదాల కలయిక. సంధుల గురించి మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం. అసలు సంధులు ఎందుకు ఏర్పడతాయి, సంధులు ఏర్పడటానికి గల కారణాలు ఏమిటో చూద్దాం. రెండు పదాలను కలిపి మనం ప్రయోగించేటప్పుడు కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులను మనకు సంధులు తెలియజేస్తాయి. రెండు పదాలను కలపవలసినటువంటి అవసరం ఏమిటి? ఒకటి, వేగంగా మాట్లాడటం. ఉదాహరణకు రామ ప్లస్ ఆలయ. ఈ రెండు వేరువేరు పదాలు. రామ, ఆలయ. విడివిడిగా పలకాలి అంటే ఎక్కువ టైం కావాలి. అదే కలిపి పలకాలనుకోండి, రామాలయ, రామాలయ. ఈ కలిపి పలికేటప్పుడు ఒకటి వేగంగా పలకొచ్చు, రెండవది తేలిగ్గా కూడా పలకొచ్చు. రామ ఆలయ విడివిడిగా పలకటం కంటే రామాలయ అని మనం తేలికగా కూడా పలకవచ్చు. కాబట్టి సంధులు ప్రధానంగా రెండు కారణాల వలన ఏర్పడతాయి. ఒకటి, ఉచ్చారణ సౌలభ్యం, తేలికగా మాట్లాడటం. రెండవది, వేగంగా మాట్లాడటం. ముని ప్లస్ ఇంద్ర, ముని ప్లస్ ఇంద్ర. ముని అనేది ఒక పదం, ఇంద్ర అనేది ఇంకో పదం. ఈ రెండు కలిపామనుకోండి, మునీంద్ర. మునీంద్ర అని మనం పలికేటప్పుడు తేలిగ్గా మాట్లాడొచ్చు, ఉచ్చారణ సౌలభ్యం ఉన్నది. రెండవది, వేగంగా కూడా ఇక్కడ మాట్లాడటానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఒకటి వేగంగా పలకటం, రెండవది ఉచ్చారణ సౌలభ్యం. ఈ రెండు కారణాల వలన సంధులు ఏర్పడతాయి. మరి విడదీయటం ఎందుకు? సంధి జరిగినటువంటి పదాలను, వాటి అర్థాన్ని మనం తేలికగా గ్రహించాలి అంటే, తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా మనం విడదీయవలసి ఉంటుంది. రామాలయ, రామ ప్లస్ ఆలయ అని మనం విడదీసినట్లయితే రాముడు ఆలయము, రాముని యొక్క ఆలయము, ఇట్లా మనం ఆ పదాల యొక్క అర్థము తెలుసుకొని తద్వారా ఆ పదము యొక్క అర్థాన్ని, సంధి జరిగిన రూపం యొక్క అర్థాన్ని తేలిగ్గా గ్రహించటానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు మహర్షి అని ఉన్నది, మహర్షి. దీన్ని మనం విడదీశామనుకోండి, మహా ప్లస్ ఋషి, మహా ప్లస్ ఋషి. ఇది గుణసంధి. మహర్షి అంటే మనకు అర్థం తెలియకపోవచ్చు. మహా ప్లస్ ఋషి, మహా అంటే గొప్ప అని, ఋషి అంటే ఋషి అని అర్థం. విడదీయటం వలన ఆ రెండు పదాలు మనకు తెలిసినాయి. గొప్ప ఋషి అనే అర్థాన్ని మనం విడదీయటం వలన తెలుసుకోవటానికి అవకాశం ఉంది. కాబట్టి సంధులు జరిగినటువంటి రూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం విడదీసినట్లయితే తేలికగా ఆ రూపం యొక్క అర్థాన్ని గ్రహించటానికి అవకాశం ఉంది. దడ్డి. సో సంధులు ఏర్పడటానికి ప్రధానమైనటువంటి కారణాలు రెండు. ఒకటి, వేగంగా మాట్లాడటము, రెండవది ఉచ్చారణ సౌలభ్యం. సంధి జరిగిన దానిని విడదీయటం ఎందుకయ్యా అంటే, ఆ పదం యొక్క సంధి జరిగిన రూపం యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవాలి అంటే ముందు దానిని మనం విడదీయాలి. అందులో ఉన్నటువంటి రెండు పదాలు మనకు తెలిసినట్లయితే తద్వారా ఆ రూపం యొక్క అర్థాన్ని తేలిగ్గా గ్రహించే అవకాశం ఉన్నది. ఈ కారణాల వలన మనం సంధులను చదువుకోవాలి, సంధుల గురించి తెలుసుకోవాలి. సరే, మనం ఫస్ట్ ఇయర్లో కొన్ని సంధులు తెలుసుకున్నాం.
సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి మొదలైనవి. ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని సంధులు, హల్ సంధుల గురించి తెలుసుకుందాం. శ్చుత్వ సంధి, ఇది హల్ సంధి. అంటే హల్లులకు అచ్చులు హల్లులు పరమైనప్పుడు జరిగేటటువంటి మార్పులను హల్ సంధులు మనకు తెలియజేస్తాయి. అచ్చులకు అచ్చులు పరమైనప్పుడు జరిగేటటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మనకు అచ్ సంధులు తెలియజేస్తాయి. మన ఫస్ట్ ఇయర్లో సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధి సంధి, ఎణాదేశ సంధి మొదలైనటువంటి అచ్ సంధుల గురించి తెలుసుకున్నాం. ఇక్కడ మనం హల్ సంధుల గురించి తెలుసుకుంటాం. సంధి అంటే రెండు పదాల కలయిక అనుకున్నాం. రెండు పదాల కలయిక అంటున్నాము, కానీ వాస్తవానికి అక్కడ మొదటి పదం చివరి అక్షరం, రెండో పదం మొదటి అక్షరం. ఈ రెండు అక్షరాల మధ్య జరిగే మార్పులనే మనకు సంధులు తెలియజేస్తాయి. కాబట్టి ప్రతి సంధిలో మనం ప్రధానంగా తెలుసుకోవలసిన అంశాలు మూడు. ఒకటి, మొదటి పదము చివర ఏ అక్షరము ఉండాలి. రెండో పదానికి ముందు ఏ అక్షరము ఉండాలి. అంటే ఏ అక్షరానికి ఏ అక్షరము పరమైనప్పుడు మూడోది ఎటువంటి మార్పు జరుగుతుంది. ఈ మూడు తెలుసుకుంటే మనకు ఆ సంధి గురించి తెలిసినట్లే. మరి ఇప్పుడు శ్చుత్వ సంధి. మరి శ్చుత్వ సంధిలో ఏ అక్షరాలకు ఏ అక్షరాలు పరమవుతాయి, ఎటువంటి మార్పులు జరుగుతాయి, ఈ మూడు మనం తెలుసుకుందాం. శ్చుత్వ సంధి, దీనికి సంబంధించినటువంటి సూత్రం స్థోశ్చునాశ్చుహు. దీని అర్థం సకార తవర్గయో శకార చవర్గాభ్యాం యోగే క్రమాత్ శకార చవర్గౌస్తః. ఇదండి. దీని అర్థం ఏంటో చూద్దాం. సకార తవర్గయో, సకారము అంటే స, తవర్గ అంటే తాథ దాధ న, తాథ దాధ న. దీనిని తవర్గ అంటాం. మనకు అక్షరాల్లో వర్గాక్షరాలు ఉన్నాయి. కవర్గ అంటే కాఖ గాఘ ङ, చవర్గ అంటే చాఛా జాఝా య, టవర్గ అంటే టాఠా డాఢా అణ. అట్లనే తవర్గ తాథ దాధ న, పవర్గ పాఫా బాభా మా. ఈ విధంగా వర్గాక్షరాలు ఉన్నాయండి. ఇప్పుడు మొదటి దానిని ప్రథమాక్షరం అంటాం. ఇప్పుడు తవర్గ తాథ దాధ న, తకారము తవర్గ ప్రథమాక్షరము, థ తవర్గ ద్వితీయాక్షరము, ద తవర్గ తృతీయాక్షరము, ధ తవర్గ చతుర్థాక్షరము, న అనేది తవర్గ పంచమాక్షరం అండి. ఈ విధంగా ప్రతి వర్గలో ప్రథమాక్షరము, ద్వితీయాక్షరము, తృతీయ, చతుర్థ, పంచమాక్షరాలు, మొత్తం 5 అక్షరాలు ఉన్నాయండి. ఇక్కడ ఈ సంధిలో సకార తవర్గయో, సకారము తవర్గాక్షరములకు, శకార చవర్గాభ్యాం యోగే అంటే మొదటి పదము చివర సకారము తాథ దాధ న, వీటిలో ఏదైనా ఉండవచ్చు. ఇక రెండో పదానికి ముందు శకార చవర్గాభ్యాం యోగే, శకారము చవర్గాక్షరములతో యోగే సంబంధము ఏర్పడినట్లయితే, క్రమాత్ క్రమముగా, శకార చవర్గౌస్తః మళ్ళీ శకారము చవర్గాక్షరములు ఆదేశముగా వస్తాయి. అంటే సకారము తవర్గాక్షరములకు శకారము చవర్గాక్షరములతో సంబంధము ఏర్పడినప్పుడు జరిగే మార్పు ఏమిటయ్యా? సకారము తవర్గాక్షరముల స్థానమున శకారము చవర్గాక్షరములే ఆదేశముగా వస్తాయి. దీనిని మనం శ్చుత్వ సంధి అన్నాము. ఒకసారి చూద్దాం. మొదటి పదము చివర సకారము తవర్గాక్షరములు తాథ దాధ న ఇవ్వండి. ఇక రెండో పదానికి ముందు
శకారము చవర్గాక్షరములు చ ఛ జ ఝ ఞ. అంటే సకారానికి సకారము చవర్గాక్షరములలో ఏదైనా పరమవ్వచ్చు. అదండి. అంటే సకారానికి శ చ ఛ జ ఝ ఞ వీటిలో ఏదైనా పరమవ్వచ్చు. అట్లానే తకారం ఉన్నది. ఈ తకారానికి కూడా ఇందులో ఏదైనా పరమవ్వచ్చు. శ చ ఛ జ ఝ ఞ. అట్లానే థకారం, థకారానికి కూడా ఇందులో ఏదైనా పరమవ్వచ్చు. దకారము, దకారానికి కూడా ఇందులో ఏదైనా పరమవ్వచ్చు. అట్లానే మిగిలినటువంటి రెండు అక్షరాలు ధ న. సకారము తవర్గాక్షరములు తాథ దాధ న. రెండవది శకారము చవర్గాక్షరములు చ ఛ జ ఝ ఞ. వీటితో సంబంధము ఏర్పడినట్లయితే, ఈ పదాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ అక్షరాలకు ఆ అక్షరాలతో సంబంధము ఏర్పడినట్లయితే, సంబంధము ఏర్పడటం అని చెబుతున్నారు ఇక్కడ. కాబట్టి మొదటి పదము చివర ఇవే ఉండాలని లేదు, సకారము తవర్గాక్షరాలే ఉండాలని లేదు. అట్లానే రెండో పదానికి ముందు సకారము చవర్గాక్షరాలే ఉండాల్సిన అవసరము కూడా లేదు. మొదటి పదము చివర సకారము చవర్గాక్షరాలు ఉండొచ్చు, రెండో పదానికి ముందు సకారము తవర్గాక్షరాలు కూడా ఉండవచ్చు. అంటే వీటిలో దేనికి ఏదైనా పరమవ్వచ్చు. ఆ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సకార తవర్గాభ్యాం సకార చవర్గాభ్యాం యోగే. సకారము తవర్గాక్షరములకు సకారము చవర్గలతో సంబంధము ఏర్పడినట్లయితే మరి జరిగే మార్పు ఏమిటి? సకార చవర్గాభ్యాం స్థః, ఇవే ఆదేశముగా వస్తాయి. అంటే సకారము స్థానముల సకారము ఆదేశముగా వస్తుంది, తకారము స్థానమున చ అనేది ఆదేశముగా వస్తుంది. అట్లానే థా స్థానములో ఛ అనేది ఆదేశముగా వస్తుంది. అట్లానే దా స్థానమున జకారము ఆదేశముగా వస్తుంది. అంటే సకారానికి ఇందులో ఏ అక్షరము పరమైనప్పటికీ సకారము స్థానమున సకారము ఆదేశముగా వస్తుంది. అట్లనే తకారానికి సకారము చవర్గాక్షరాలలో ఏది పరమైనా తా స్థానమున చకారము ఆదేశముగా వస్తుంది. అట్లనే థకారము స్థానములో ఛ, దకారమునకు ఇందులో ఏది పరమైనా దా స్థానములో జకారము ఆదేశముగా వస్తుంది. అట్లనే మిగిలినవి కూడా. ధా ఉన్నది, దానికి సకారము చవర్గాక్షరాల్లో ఏది పరమైనా ధా స్థానమున ఝ అనేది ఆదేశముగా వస్తుంది. నకారానికి సకారము చవర్గాక్షరాలలో ఏది పరమైనా నా స్థానమున చవర్గ పంచమాక్షరము జ్ఞా అనున్నది ఆదేశముగా వస్తుంది. సకారము చవర్గాక్షరాలు ఆదేశముగా వచ్చే సంధి కాబట్టి దీనికి శ్చుత్వ సంధి అని పేరు. శ్చుత్వ, దీన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఈ సంధి పేరులోనే దాని అర్థం కూడా ఉన్నది. శ్చుత్వ సంధి. శ్చు అనే అక్షరాన్ని మనం గమనిస్తే ఇందులో సకారము చ ఉన్నది. అంటే సకారము చవర్గ అక్షరాలు. చవర్గ అంటే చ ఛ జ ఝ ఞ. సకారము చవర్గాక్షరాలు ఆదేశముగా వచ్చే సంధి కాబట్టి దీనికి శ్చుత్వ సంధి అని పేరు. అదండి. సో ఇందులో మొదటి పదము చివర సకారము తవర్గాక్షరాలు ఇందులో ఏదైనా ఉండవచ్చు. రెండవ పదానికి ముందు సకారము చవర్గాక్షరాలు ఏదైనా ఉండవచ్చు. వీటికి ఇవి ఏవైనా పరమైనప్పుడు జరిగే మార్పు ఏమిటి? సకారము తవర్గాక్షరముల స్థానమున సకారము చవర్గాక్షరాలు ఆదేశముగా వస్తాయి. సకారము చవర్గాక్షరాలు ఆదేశంగా వచ్చే సంధి కాబట్టి దీనికి శ్చుత్వ సంధి అని పేరు. సరే, వాటి ఉదాహరణలు మనం ఒక్కసారి పరిశీలిద్దాం.
శరత్ ప్లస్ చంద్ర, శరత్ చంద్ర, శరత్, శరత్ ప్లస్ చంద్ర. శరత్ అన్నప్పుడు చివర తకారం ఉన్నది, రెండో పదానికి ముందు చకారము ఉన్నది. తకారమునకు చకారముతో సంబంధము ఏర్పడినది. తకారము మొదటి పదము చివరే ఉండాలని లేదు, రెండో పదానికి మొదట కూడా ఉండవచ్చు. చకారము మొదటి పదము చివరైనా ఉండవచ్చు. అక్కడ జరగవలసింది ఒకటి, ఆ రెండు అక్షరాల మధ్య సంబంధము ఏర్పడటము. సో ఇక్కడ తకారానికి చకారముతో సంబంధము ఏర్పడినది. జరిగే మార్పు ఏమిటి? తకారము స్థానమున చకారము ఆదేశముగా వస్తుంది. అంటే తవర్గ ప్రథమాక్షరము స్థానమున చవర్గ ప్రథమాక్షరము ఆదేశముగా వస్తుంది శుత్వ సంధిలో. కాబట్టి తకారము స్థానమున చకారము ఆదేశముగా వచ్చిందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? శరత్, ఇది శరత్ ప్లస్ చంద్ర. శరత్ ప్లస్ చంద్ర, శరశ్చంద్ర. సో ఇక్కడ ఈ సంధిలో మొదటి పదము చివర సకారము తవర్గాక్షరాలు ఉంటాయి. వాటికి సకారము చవర్గాక్షరాలు పరమైనప్పుడు మళ్ళీ సకారము చవర్గాక్షరాలు ఆదేశముగా వస్తాయి. సో శరత్ ప్లస్ చంద్ర శరశ్చంద్ర అయినది, శరశ్చంద్ర. సత్ ప్లస్ చిదానంద, సత్ ప్లస్ చిదానంద. ఇక్కడ చూడండి, మొదటి పదం చివర తకారం ఉన్నది, రెండో పదానికి ముందు చకారము ఉన్నది, రెండో పదానికి ముందు చకారము ఉన్నది. సో తకారానికి చకారము పరమైంది. సో తకారము స్థానమున చకారము ఆదేశముగా వస్తుంది. తకారము స్థానమున చకారము ఆదేశముగా వస్తుంది. అప్పుడు అది సత్ సచ్గా మారుతుంది. సచ్ ప్లస్ చిదానంద కలిపితే సచిదానంద అవుతుంది. సచిదానంద. తర్వాత మనస్ ప్లస్ చలతి, మనస్ ప్లస్ చలతి. మనస్ చివర సకారం ఉన్నది, రెండో పదానికి ముందు చకారము ఉన్నది. సకారము తవర్గాక్షరములకు సకారము చవర్గాక్షరాలు పరమైనట్లయితే మళ్ళీ సకారము చవర్గాక్షరాలే ఆదేశముగా వస్తాయి. అంటే సకారము స్థానమున సకారము ఆదేశముగా వస్తుంది. ఆదేశముగా వచ్చినట్లయితే ఏం జరుగుతుంది? మనస్, ఇక్కడ చూద్దాం, మనస్ ప్లస్ చలతి. చూడండి, మొదటి పదం చివర సకారము ఉన్నది, రెండో పదానికి ముందు చకారము ఉన్నది. సకారము తవర్గాక్షరాలు, మీకు రెండవది సకారము చవర్గాక్షరాలు. ఇక్కడ సకారానికి చకారము పరమైంది. సో సకారము స్థానమున సకారము ఆదేశముగా వస్తుంది. ఇప్పుడు ఇది మనస్, సకారము ఆదేశముగా వస్తుంది. ప్లస్ చలతి కలపండి, మనశ్చలతి. మనస్ ప్లస్ చలతి, మనశ్చలతి. సకారము ఆదేశంగా వచ్చింది కాబట్టి ఇది శ్చుత్వ సంధి అవుతుంది. తర్వాత ఇంకో ఉదాహరణ చూద్దాం. జగత్ ప్లస్ జనని, జగత్ ప్లస్ జనని.
ఇది జగత్ ప్లస్ జనని, ఇది తకారము దకారంగా మారి జగద్ అవుతుంది. ప్లస్ జనని. ఇక్కడ చూడండి, దకారానికి జా పరమైంది, దకారానికి జా పరమైంది. సకారము తవర్గాక్షరాలకు శకారము చవర్గాక్షరాలు పరమైనట్లయితే మళ్ళీ సకారము చవర్గాక్షరాలే ఆదేశముగా వస్తాయి. జగద్ దకారం అంటే తాథ ద తవర్గా తృతీయాక్షరం. జనని జా పరమైంది, తవర్గా తృతీయాక్షరం కాబట్టి దీని స్థానములో మరి చవర్గా తృతీయాక్షరం ఆదేశముగా వస్తుంది. చ జ. అప్పుడు ఇది జగజ్ ప్లస్ జనని కలిపినట్లయితే జగజ్జనని అని రూపం ఏర్పడుతుంది. సో ఇక్కడ దకారము స్థానములో జకారము ఆదేశముగా వచ్చినది. ఇక్కడ మొదటిది జగత్ ప్లస్ జనని, ఆ తకారము దకారంగా మారుతుంది. అది జస్వసంధి. జస్వసంధి వలన తకారము దకారంగా మారి జగద్ ప్లస్ జనని. సో మనం ఇక్కడ తీసుకునేటప్పుడు జగద్ ప్లస్ జనని అనే రూపాన్ని మనం తీసుకోవాలి. జగద్ ప్లస్ జనని. సో దకారము జగారంగా మారుతుంది, జాగా మారుతుంది. జగజ్ ప్లస్ జనని కలిపితే జగజ్జనని. జగజ్జనని. సో ఈ సంధిలో మొదటి పదము చివర సకారము తవర్గాక్షరాలు ఉండవచ్చు. రెండవ పదానికి ముందు సకారము చవర్గాక్షరాలు ఉండవచ్చు. జరిగే మార్పు ఏమిటి? సకారము స్థానమున సకారము, తవర్గాక్షరముల స్థానమున చవర్గాక్షరాలు ఆదేశముగా వస్తాయి. సకారము చవర్గాక్షరాలు ఆదేశముగా వచ్చే సంధి కాబట్టి దీనికి శ్చుత్వ సంధి అని పేరు. తర్వాత సద్ ప్లస్ జనహ. ఇది చూద్దాం. సద్ ప్లస్ జనహ. సద్. ఇక్కడ మొదటి పదం చివర దకారము కనబడుతూ ఉన్నది. రెండవ పదానికి ముందు జకారము ఉన్నది. అంటే దకారానికి జకారముతో సంబంధము ఏర్పడినది. దకారము సవర్గ, సకారము తవర్గాక్షరాలలో ఉన్నది. తథ ద తవర్గ తృతీయాక్షరం, దానికి జా పరమైంది. సో ఇక్కడ తవర్గ తృతీయాక్షరము స్థానములో చవర్గ తృతీయాక్షరము ఆదేశముగా వస్తుంది శ్చుత్వ సంధి ప్రకారము. అప్పుడు సద్ అనేది సజ్ గా మారుతుంది. సజ్ ప్లస్ జనహ. దీన్ని కలిపామనుకోండి సజ్జనహ అని రూపము ఏర్పడుతుంది. సజ్జనహ. కాబట్టి ఈ సంధిలో మనం గమనించాల్సింది ఒక్కటే, సకారము చవర్గాక్షరాలు ఆదేశముగా వస్తాయి. సకారము తవర్గాక్షరముల స్థానమున సకారము చవర్గాక్షరాలు ఆదేశముగా వస్తాయి కాబట్టి దీనిని మనం శ్చుత్వ సంధి అన్నాము. అది గుర్తుపెట్టుకోవాలి, శ్చుత్వ సంధి. సో శరత్ ప్లస్ చంద్ర, శరశ్చంద్ర. సత్ ప్లస్ చిదానంద, సచిదానంద. మనస్ ప్లస్ చలతి, మనశ్చలతి. సద్ ప్లస్ జన, సజ్జన. జగత్ ప్లస్ జనని, జగజ్జనని. ఇవన్నీ కూడా శ్చుత్వ సంధికి సంబంధించినటువంటి ఉదాహరణలే. కాబట్టి వీటన్నిటిలో ప్రధానంగా మనకు తెలియవలసిన అంశము, మొదటి పదము చివర లేదా రెండవ పదానికి మొదటైనా సరే సకారము లేదా తవర్గాక్షరాలు ఉండవచ్చు. ఇటు చూడండి, సకారము ఉన్నది ఇక్కడ. సకారము అంటే అక్కడ సకారము ఆదేశముగా వస్తుంది. లేదా తవర్గాక్షరాలు, తవర్గాక్షరాల్లో ఏదైనా ఉండవచ్చు. వీటి స్థానమున చవర్గాక్షరాలు ఆదేశముగా వస్తాయి.
చవర్గాక్షరములు. తవర్గ ప్రథమాక్షరము స్థానమున చవర్గ ప్రథమాక్షరము. అట్లానే ద్వితీయాక్షరము స్థానమున చవర్గ ద్వితీయాక్షరం. తవర్గ తృతీయాక్షరము స్థానమున చవర్గ తృతీయాక్షరము. అట్లానే తవర్గ చతుర్థాక్షరము స్థానమున చవర్గ చతుర్థాక్షరము. తవర్గ పంచమాక్షరము స్థానమున చవర్గ పంచమాక్షరము. ఇవి ఆదేశముగా వస్తాయి. కాబట్టి వీటి మధ్య సంబంధము ఏర్పడినప్పుడు సకారము తవర్గాక్షరములు, ఇటువైపున శకారము చవర్గాక్షరములు, వీటి మధ్య సంబంధము ఏర్పడినప్పుడు మరలా శకారము చవర్గాక్షరములే ఆదేశముగా వస్తాయి. కాబట్టే దీనిని శ్చుత్వ సంధి అన్నాము. శ్చుత్వ సంధి గుర్తుపెట్టుకోండి. శకారము చవర్గాక్షరములు ఆదేశముగా వస్తాయి కాబట్టి దీనిని మనం శ్చుత్వ సంధిగా పేర్కొంటున్నాము. ఈ తర్వాత ఇంకో సంధి గురించి మనం చూద్దాం. తర్వాత ష్టుత్వ సంధి. ఇది ష్టుత్వ సంధి. మరి ఈ సంధిలో ఏ అక్షరాలకు ఏ అక్షరాలు పరమవుతాయి, ఎటువంటి మార్పులు జరుగుతాయి? దీని సూత్రం ష్టునాష్టు. సకార తవర్గయో షకార టవర్గాభ్యాం యోగే క్రమాత్ షకార టవర్గౌస్తః. సకార తవర్గయో అంటే సకారము తవర్గాక్షరములకు, షకార టవర్గాభ్యాం యోగే అంటే షకారము టవర్గాక్షరములతో సంబంధము ఏర్పడినప్పుడు, క్రమాత్ క్రమముగా, షకార టవర్గౌస్తః షకారము టవర్గాక్షరములు ఆదేశముగా వస్తాయి. ఇక్కడ షకారము టవర్గాక్షరములు ఆదేశముగా వస్తాయి కాబట్టి మనం దీనిని ష్టుత్వ సంధి అన్నాము. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మొదటి పదము చివర సకారము తవర్గాక్షరములు తథ దధ న, వీటిలో ఏదైనా ఉండవచ్చు. ఇక రెండవ పదానికి ముందు షకారము టవర్గాక్షరములు టఠ డాఢ న దండి. సో సకారము టవర్గాక్షరములు, షకారము టవర్గాక్షరములు, వీటికి వీటితో సంబంధము ఏర్పడాలి. శ్చుత్వ సంధిలో కూడా మనం చెప్పుకున్నాం. మొదటి పదం చివర ఇవే ఉండాలని లేదు, అట్లానే రెండవ పదానికి ముందు ఇవి మాత్రమే ఉండాలని లేదు. మొదటి పదము చివర షకారము టవర్గాక్షరాలలో ఏదైనా ఉండవచ్చు, లేదు రెండవ పదానికి ముందు సకారము తవర్గాక్షరాలలో ఏదైనా ఉండవచ్చు. వీటి మధ్య సంబంధము ఏర్పడినట్లయితే అంటే సకారానికి ఇందులో ఏదైనా పరమవ్వచ్చు, తకారానికి ఇందులో ఏదైనా పరమవ్వచ్చు, లేదు థకారానికి ఇందులో ఏదైనా పరమవ్వచ్చు, లేదు దకారమున్నది దకారానికి కూడా ఇందులో ఏదైనా పరమవ్వచ్చు. అట్లనే మిగిలిన రెండు అక్షరాలు ధకారము నకారం, వీటికి ఇందులో ఏదైనా పరమవ్వచ్చు, లేదు ఇంకో విధంగా కూడా జరగవచ్చు. మొదటి పదం చివర ఇవి ఉండి రెండవ పదానికి ముందు సకారము తవర్గాక్షరాల్లో ఏదైనా ఉండవచ్చు. అంటే ఇందులో ఉన్నటువంటి ఒక అక్షరానికి ఇందులో ఉన్నటువంటి వేరొక అక్షరము పరమైనట్లయితే ఈ సంధి ఏర్పడుతుంది. సరే, జరిగే మార్పు ఏమిటి? సకారము ఉన్నట్లయితే సకారము స్థానమున షకారము ఆదేశముగా వస్తుంది. అదే తకారానికి ఇందులో ఏదైనా పరమైనట్లయితే తా స్థానమున టకారము, అట్లానే థకారము స్థానమున ఠకారము, దా స్థానమున డకారము, ధా స్థానమున ఢా, నా స్థానమున అణ. అంటే షకారము టవర్గాక్షరములు ఆదేశముగా వస్తాయి. సకారము తవర్గాక్షరముల స్థానమున, షకారము టవర్గాక్షరములు ఆదేశముగా వచ్చే సంధి కాబట్టి దీనికి ష్టుత్వ సంధి అని పేరు. ఈ సంధి పేరును ఒక్కసారి మనం గమనిద్దాం. ష్టుత్వ. ష్టు అనే అక్షరములో షకారము ఉన్నది, టకారము కూడా ఉన్నది. సో షకారము
టవర్గాక్షరములు ఆదేశముగా వచ్చే సంధి కాబట్టి దీనికి ష్టుత్వ సంధి అని పేరు దండి. కాబట్టి మొదటి పదము చివర ఏ అక్షరం ఉంది, రెండో పదానికి ముందు ఏ అక్షరం ఉన్నది, ఏ అక్షరానికి ఏ అక్షరముతో సంబంధము ఏర్పడుతుంది, కాబట్టి మారేటటువంటి అక్షరమేది, ఏ అక్షరము దాని స్థానమున ఆదేశముగా వస్తుంది, వీటిని మనం ఇక్కడ గమనించాలి. షకారము టవర్గాక్షరాలు ఆదేశముగా వస్తాయి. ఎక్కడ ఆదేశముగా వస్తాయి? అక్కడ సకారము ఉంటే సా స్థానములో షకారము వస్తుంది. నకారం ఉన్నదనుకోండి, నా స్థానములో ణ అనేది ఆదేశముగా వస్తుంది. ధ అనేది ఉన్నదనుకోండి, ధా స్థానములో ఢ ఇది ఆదేశముగా వస్తుంది. సో ఆదేశముగా వచ్చేవి షకారము టవర్గాక్షరములు. కాబట్టి షకారము టవర్గాక్షరాలు ఆదేశముగా వస్తాయి కాబట్టి దీనికి ష్టుత్వ సంధి అని పేరు దండి. సరే, వీటి ఎగ్జాంపుల్స్ ఒకసారి మనం గమనిద్దాం. రామస్ ప్లస్ టీకతే, రామస్ ప్లస్ టీకతే. ఇక్కడ ఈ సంధిలో ఈ ఉదాహరణములో ఏ అక్షరానికి ఏ అక్షరముతో సంబంధము ఏర్పడినది గమనిద్దాం. మొదటి పదము చివర ఇక్కడ సకారము ఉన్నది, రెండవ పదానికి ముందు టకారము ఉన్నది. అంటే సకారమునకు టకారముతో సంబంధము ఏర్పడినది. మొదటి పదము చివరే సకారము ఉండాలని లేదు, రెండవ పదానికి మొదటైనా ఉండవచ్చు. అట్లానే టా అనేది మొదటి పదము చివరైనా ఉండవచ్చు. ఈ రెండక్షరాల మధ్య సంబంధము ఏర్పడినట్లయితే, ఒకటి హల్మాత్ర సకారము, రెండవది టకారం. సో వీటి మధ్య సంబంధము ఏర్పడినట్లయితే జరిగే మార్పు ఏమిటి? సా స్థానమున ఏది ఆదేశముగా వస్తుంది? టకారము ఆదేశముగా వస్తుంది. అంటే హల్మాత్ర సకారము స్థానమున హల్మాత్ర టకారము ఆదేశముగా వస్తుంది. అప్పుడు రామస్ అనేది రామష్గా మారుతుంది. సకారము స్థానమున షకారము ఆదేశముగా వస్తుంది. రామస్ ప్లస్ టీకతే. సకారము టకారం, సకారానికి టకారం పరమైంది. సో సకారము స్థానమున ఆదేశముగా వచ్చేది షకారం కాబట్టి ఇక్కడ రామష్ అవుతుంది. రామష్ ప్లస్ టీకతే కలిపామనుకోండి, రామష్ టీకతే. సో ఈ సంధిలో మొదటి పదము చివర సకారము ఉన్నది, రెండో పదానికి ముందు టకారము ఉన్నది. సకారము టవర్గాక్షరముల స్థానమున షకారము టవర్గాక్షరాలు ఆదేశముగా వస్తాయి. సో సా స్థానమున ష ఆదేశముగా వస్తుంది. కాబట్టి రామస్ ప్లస్ టీకతే రామస్ టీకతే అవుతుంది. ఇంకో ఉదాహరణ చూద్దాం. తత్ ప్లస్ టీకా, తత్ ప్లస్ టీకా, తత్ టీకా. మొదటి పదం చివర తకారము ఉన్నది, రెండవ పదానికి ముందు టకారము ఉన్నది. సకారము టవర్గాక్షరములు, షకారము టవర్గాక్షరాలతో సంబంధము ఏర్పడినట్లయితే జరిగే మార్పు షకారము టవర్గాక్షరాలు ఆదేశముగా వస్తాయి. ఇక్కడ సకారము టవర్గాక్షరములు తథ దధ న, వీటికి షకారము టవర్గాక్షరములు టఠ డాఢ న. ఇక్కడ చూడండి, ఇదిగో తకారము టవర్గాక్షరం పరమైంది, టా పరమైంది. సో తా స్థానమున టా అనేది ఆదేశముగా వస్తుంది. అప్పుడు ఇది తట్ ప్లస్ టీకా కలపండి, తట్టీకా. తట్టీకా అని రూపం ఏర్పడుతుంది.
సో మొదటి పదం చివర ఇందులో ఏదైనా ఉండవచ్చు. సకారము తవర్గాక్షరములు. షకారము టవర్గాక్షరాలతో సంబంధము ఏర్పడినట్లయితే, సకారం అనుకోండి, సా స్థానంలో షకారము ఆదేశముగా వస్తుంది. తకారం అనుకోండి, తా స్థానంలో టకారము ఆదేశముగా వస్తుంది. థ అనుకోండి, దాని స్థానంలో ఠ అనేది ఆదేశముగా వస్తుంది. దా అనుకోండి, డా అనేది ఆదేశముగా వస్తుంది. ధ ఢ అనేది ఆదేశముగా వస్తుంది. నా స్థానంలో నకారము ఆదేశముగా వస్తుంది. షకారము టవర్గాక్షరాలు ఆదేశముగా వచ్చే సంధి కాబట్టి దీనికి ష్టుత్వ సంధి అని పేరు. ఇంకో ఉదాహరణ చూద్దాం. పేస్ ప్లస్ టా. పేస్ ప్లస్ టా. పేస్ ప్లస్ టా. ఇక్కడ సకారం ఉన్నది, టా ఉన్నది. సకారానికి టకారముతో సంబంధము ఏర్పడినది. మరి సా స్థానమున ఆదేశంగా వచ్చేదేమిటి? షకారం. సో పేస్ పేష్గా మారుతుంది. పేష్ ప్లస్ టా కలిపామనుకోండి, పేస్టా. సో ఇక్కడ మారే అక్షరాలు సకారము తవర్గాక్షరాలే, అది మనం తెలుసుకోవాలి. వాటి స్థానమున షకారము టవర్గాక్షరాలు ఆదేశముగా వస్తాయి కాబట్టి దీన్ని ష్టుత్వ సంధి అన్నాము. సరే, ఇంకో ఉదాహరణ. ఉత్ ప్లస్ డయనం, ఉడ్డయనం. చూద్దాం. అది ఉత్ ప్లస్ డయనం. చూడండి, ఇక్కడ తకారానికి డా పరమైంది, తకారము డకారంగా మారుతుంది. ఇక్కడ సకారము తవర్గాక్షరాలకు షకారము టవర్గాక్షరాలు పరమైనప్పుడు ఏం జరుగుతుంది? మళ్ళీ షకారము టవర్గాక్షరాలే ఆదేశముగా వస్తాయి. అప్పుడు ఇక్కడ తకారానికి డా పరమైంది కాబట్టి తా స్థానంలో టకారము ఆదేశముగా వస్తుంది. అప్పుడు ఇది ఉట్ ప్లస్ డయనం. ఈ తర్వాత టకారము డకారంగా మారుతుంది, అది జస్త్వ సంధి. అప్పుడు వుడ్ ప్లస్ డయనం కలిపితే ఉడ్డయనం అని రూపము ఏర్పడుతుంది. సో ఈ రెండు సంధుల్లో కొంత సామ్యం ఉన్నది, కొంత పోలిక ఉన్నది. ఆ పోలిక ఏందో చూద్దాం ఒకసారి. నేను ఇక్కడ రాస్తాను. ఒకటి సకారము తవర్గాక్షరములు సా తాథ దాధ నా. ష్టుత్వ సంధిలో శకారము చవర్గాక్షరములు చాఛ జాఝ ఞ. అదే ష్టుత్వ సంధి అనుకోండి, షకారము టవర్గాక్షరములు టాఠ డాఢ ణ. సో ష్టుత్వ సంధిలో సకార తవర్గాక్షరములకు శకారము చవర్గాక్షరాలతో సంబంధము ఏర్పడుతుంది. అంటే సకారము తవర్గాక్షరాలు ఈ రెండు సంధుల్లోనూ మనకు కనబడతాయి. సకారము తవర్గాక్షరములు. ష్టుత్వ సంధి అనుకోండి, శకారము చవర్గాక్షరాలతో సంబంధము ఏర్పడుతుంది. అదండి. అంటే ఇక్కడ శకారము చవర్గాక్షరములే ఆదేశముగా వస్తాయి. అది ఎక్కడ ఆదేశముగా వస్తాయి? సకారము తవర్గాక్షరముల స్థానమున. అంటే సా స్థానములో శకారము వస్తుంది, తా స్థానములో చకారము, థకారము స్థానమున చకారము. అట్లానే దా స్థానములో జా, ధా స్థానములో ఝ, నా స్థానములో య.
షకారము చవర్గాక్షరాలు ఆదేశంగా వచ్చే సంధి కాబట్టి దీనిని ష్టుత్వ సంధి అన్నాము. అదే మరి ష్టుత్వ సంధిలో కూడా సకారము తవర్గాక్షరాలు ఉంటాయి. స త ద ధ న. ఇదేమో ష్టుత్వ సంధి, ఇదేమో ష్టుత్వ సంధి. ఇది ష్టుత్వ సంధి, ఇదేమో ష్టుత్వ సంధి. ఇక్కడ కూడా సకారము తవర్గాక్షరాలు ఉంటాయి. ష్టుత్వ సంధిలో కూడా సకారము తవర్గాక్షరాలు ఉంటాయి. మరి ఇక్కడ షకారము టవర్గాక్షరాలతో సంబంధము ఏర్పడుతుంది ష్టుత్వ సంధిలో. అంటే సా స్థానములో ష, తా స్థానములో ట, థా స్థానములో ఠ, దా స్థానములో డ, ధా స్థానములో ఢ, నా స్థానములో ణ. ష టాఠ డాఢ ణ, సా తాథ దాధ న. సకారము తవర్గాక్షరాలు ష్టుత్వ సంధిలో ఉంటాయి, ఇటు ష్టుత్వ సంధిలో కూడా ఉంటాయి. ష్టుత్వ సంధిలో శకారము చవర్గాక్షరాలు ఉంటాయి. వాటితో సంబంధము ఏర్పడినప్పుడు మళ్ళీ శకారము చవర్గాక్షరాలే ఆదేశముగా వస్తాయి. అదే ష్టుత్వ సంధిలో షకారము టవర్గాక్షరములతో సంబంధము ఏర్పడుతుంది. అప్పుడు సకారము తవర్గాక్షరముల స్థానమున మళ్ళీ షకారము టవర్గాక్షరాలే ఆదేశముగా వస్తాయి. సో షకారము టవర్గాక్షరాలు ఆదేశముగా వస్తే మనం దానిని ష్టుత్వ సంధి అంటాము. శకారము చవర్గాక్షరాలు ఆదేశముగా వస్తే దానిని ష్టుత్వ సంధి అన్నాము. అది గుర్తుపెట్టుకోవాలి. సో మనకు ష్టుత్వ సంధిలో ఆదేశముగా వచ్చేవి శకారము చవర్గాక్షరములు శ, చ, ఛ, జ, ఝ, ఞ. ష్టుత్వ సంధిలో ఇవి ఆదేశముగా వస్తాయి. అదే ష్టుత్వ సంధిలో షకారము టవర్గాక్షరములు టాఠ డాఢ ణ. షకారము టవర్గాక్షరాలు ఆదేశముగా వస్తే మనం దానిని ష్టుత్వ సంధి అన్నాము. ఇది ష్టుత్వ సంధి. అదే శకారము చవర్గాక్షరాలు ఆదేశముగా వస్తే దీనిని ష్టుత్వ సంధి అన్నాము. ఎక్కడండి ఇవన్నీ ఆదేశముగా వచ్చేది? సకారము తవర్గాక్షరముల స్థానమున. కాబట్టి రెండు సంధుల్లో కూడా మనకివి కనబడతాయి. సకారము తవర్గ తథ దాధ న. ఇవి ఈ రెండు సంధుల్లోనూ మనకు కనబడతాయి. సకారము తవర్గాక్షరములు, వీటికి సకారము చవర్గాక్షరాలతో సంబంధము ఏర్పడితే దానిని ష్టుత్వ సంధి అన్నాము. అంటే సకారము చవర్గాక్షరాలే ఆదేశముగా వస్తాయి. అదే వీటికి షకారము టవర్గాక్షరాలతో సంబంధము ఏర్పడినట్లయితే మళ్ళీ షకారము టవర్గాక్షరాలే ఆదేశముగా వస్తాయి. కాబట్టి దీనిని ష్టుత్వ సంధి అన్నాము. కాబట్టి ఆ రెండు విషయాలు మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత మనం తర్వాత సంధిలోకి వెళదాం. మూడవ సంధి చూద్దాం. జస్త్వ సంధి. జలాం జసో అంతే పదాంతే జలాం జసస్యు నామ వర్గ ప్రథమాక్షరాణి తృతీయాక్షరాణి భవంతి. ఇదండి జస్త్వ సంధి అంటే ఏమిటి? మరి ఈ సంధిలో ఏ అక్షరాలకు ఏ అక్షరాలు పరమవుతాయి, ఎటువంటి మార్పులు జరుగుతాయి? దీనికి సంబంధించిన సూత్రం జలాం జసో అంతే పదాంతే జలాం జసః స్యు. ఒక పదము చివర ఉన్నటువంటి జలాం జల్ ప్రత్యాహార వర్ణములకు జసః స్యు. జస్ ప్రత్యాహార వర్ణాలు ఆదేశముగా వస్తాయి. అదండి జల్ ప్రత్యాహార వర్ణాలు జభై గడదష్ జభగడదష్ కపచడత చటస్తౌ కపై శశసర్ హల్.
సరే, వీటిని మాహేశ్వర సూత్రాలు అంటాం. ఐవున్ రులుక్ ఏవోంగ్ అయౌచ్ హైవరట్ లన్ యమగణనం జబై కపచడత చడతౌ కపై శశసర్ హల్. ఇక్కడ ఝా నుండి జభై నుండి చివర హల్ వరకు వీటిని ఝల్ ప్రత్యాహార వర్ణాలు అంటామండి. అంటే ఇందులో వర్గ ప్రథమాక్షరాలు, ద్వితీయ తృతీయ చతుర్థాక్షరాలు ఇవన్నీ ఉన్నాయి. శాషస ఇవి. వీటికి జస్ ప్రత్యాహార వర్ణాలు ఆదేశముగా వస్తాయి. జబగడదస్, జబగడద ఇవి ఆదేశముగా వస్తాయి. అంటే ఎక్కువగా ఈ సంధిలో వర్గ ప్రథమాక్షరాన్ని, వర్గ ప్రథమాక్షరములు ఏవైతే ఉన్నాయో వాటి స్థానములో తృతీయ అక్షరాన్ని భవంతి, మూడో అక్షరము ఆదేశముగా వస్తుంది. జస్ ప్రత్యాహార వర్ణాలు ఆదేశముగా వచ్చే సంధి కాబట్టి దీనికి జస్త్వ సంధి అని పేరు. జస్ వర్ణములు జబగడదస్ అదండి. సో పదము చివర ఉన్నటువంటి జల్ ప్రత్యాహార వర్ణములకు జస్ ప్రత్యాహార వర్ణములు ఆదేశముగా వస్తాయి. అంటే వర్గ ప్రథమాక్షరాలు తృతీయ అక్షరాలుగా మారతాయి. దీనికే జస్వసంధి అని పేరు. ఇదండి దీని భావం. వర్గ ప్రథమాక్షరాన్ని, వర్గ ప్రథమాక్షరములు అంటే వర్గాక్షరాలు అంటే మనకిక్కడ కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గ, మనకి ఇక్కడ 5 వర్గాలు ఉన్నాయి. కవర్గ కఖ గఘంగ, చవర్గ చ జజంయ, టవర్గ టఠ డఢణ, తవర్గ తథ దధన, పవర్గ పఫ బభమ. వర్గ ప్రథమాక్షరాన్ని, ఈ వర్గ ప్రథమాక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి తృతీయ అక్షరాన్ని భవంతి, తృతీయ అక్షరాలుగా మారతాయి. దానినే మనం జస్వసంధిగా పేర్కొంటాము అంటున్నారండి. వాక్ ప్లస్ ఈశః. సరే, ఇది మనం చూద్దాం. వాక్ ప్లస్ ఈశః. సో ఈ సంధిలో ప్రధానంగా జరిగేటటువంటిది ఏమిటి? వర్గ ప్రథమాక్షరములు క, చ, ట, త, ప ఇవి కొన్ని అచ్చులు హల్లులు పరమైనప్పుడు, అచ్చులు కానీ హల్లులు కానీ పరమైనప్పుడు తృతీయ అక్షరాలుగా మారతాయి. క, ఖ, గ, జ, డ, ద, బ ఇవి ఆదేశముగా వస్తాయి, తృతీయ అక్షరాలుగా మారతాయి, ప్రథమాక్షరాలు. ఇదండి జస్వసంధి. సో మొదటి పదము చివర వీటిలో ఏదైనా ఉండవచ్చు. రెండవ పదానికి ముందు అచ్చులు కానీ హల్లులు కానీ కొన్ని పరమవ్వచ్చు. జరిగే మార్పు ఏమిటి? ఇవి ఆదేశముగా వస్తాయి, తృతీయ అక్షరాలుగా మారతాయి, ప్రథమాక్షరాలు. వాక్ ప్లస్ ఈశః. వాక్ అన్నప్పుడు చివర కకారము ఉన్నది, దానికి ఈ అనేటటువంటి అచ్చు పరమైనది. సో కకారము గకారంగా మారుతుంది. అప్పుడు ఇది వాగ్ ప్లస్ ఈశః కలిపితే వాగీశః. గ్ ప్లస్ ఈ గీ అవుతుంది. వాగీశః అని రూపము ఏర్పడుతుంది. సో ఇక్కడ మొదటి పదము చివర కకారం ఉన్నది, ఈ అనేటటువంటి అచ్చుపరమైంది. కా స్థానములో దాని తృతీయాక్షరం కఖ గా ఆదేశముగా వస్తుంది. అప్పుడు వాక్ అనేది వాగ్గా మారింది. వాగ్ ప్లస్ ఈశః కలిపితే వాగీశః అని రూపము ఏర్పడినది. తరువాత ఇంకో ఉదాహరణ. అచ్ ప్లస్ అంతః. అచ్ ప్లస్ అంతః. అచ్ ప్లస్ అంతః. ఇందులో మొదటి పదం అచ్, అంతః అనేది రెండో పదం. మొదటి పదం చివర చకారము ఉన్నది. రెండో పదానికి ముందు
ఆ అనేటటువంటి అచ్చు ఉన్నది. మరి జరిగేటటువంటి మార్పు ఏమిటి? చకారానికి ఇక్కడ అచ్చు పరమైనట్లయితే చకారము దాని తృతీయ అక్షరం చ జ జకారంగా మారుతుంది. చకారము జకారంగా మారిందనుకోండి, అప్పుడు అజ్ హల్మాత్ర చకారం హల్మాత్ర జకారంగా మారుతుంది. అజ్ ప్లస్ అంతః కలపండి, అజంతః అని రూపము ఏర్పడుతుంది. అచ్ ప్లస్ అంతః అజంతః. సో ఇక్కడ మొదటి పదం చివర చకారం ఉన్నది, రెండవ పదానికి ముందు ఆ అనేటటువంటి అచ్చు ఉన్నది. ఈ చకారము జకారంగా మారింది. వర్గ ప్రథమాక్షరము తృతీయాక్షరంగా మారుతుంది అనుకున్నాం. చవర్గ తృతీయాక్షరం చ జ. సో అచ్ అనేది అజ్గా మారినది. అజ్ ప్లస్ అంతః కలిపితే అజంతః అయినది. ఇంకో ఉదాహరణ చూద్దాం. షట్ ప్లస్ ఆననః. షట్ ప్లస్ ఆననః. ఇక్కడ మొదటి పదం చివర టకారము ఉన్నది షట్. రెండవ పదానికి ముందు దీర్ఘాకారము అచ్చు ఉన్నది. సో ఇక్కడ టకారానికి ఆ అనేటటువంటి అచ్చు పరమైనది. సో టకారము ఏ విధంగా మారుతుంది? టవర్గ తృతీయాక్షరంగా మారుతుంది, అంటే టఠ డాగా మారుతుంది. ఇప్పుడు షట్ అనేది షడ్గా మారుతుంది. షడ్ హల్మాత్ర టకారము హల్మాత్ర డకారంగా మారుతుంది. షడ్ ప్లస్ ఆననః. షడ్ ప్లస్ ఆననః. డకారము దీర్ఘాకారము ఈ రెండు కలిపామనుకోండి, డా డ్ ప్లస్ ఆ డాగా మారుతుంది. కలిపినట్లయితే షడాననః. ఇదండి. సో ఇక్కడ మొదటి పదము చివర టకారం ఉన్నది, టవర్గ ప్రథమాక్షరం. రెండవ పదానికి ముందు ఆ అనేటటువంటి అచ్చు ఉన్నది. సో వర్గ ప్రథమాక్షరం తృతీయాక్షరంగా మారుతుంది. టకారము డకారంగా మారుతుంది. టఠ డా. షడ్ ప్లస్ ఆననః కలిపితే షడాననః అయినది. తరువాత తత్ ప్లస్ అపి. తత్ ప్లస్ అపి. ఈ ఉదాహరణములో మొదటి పదం చివర తకారము ఉన్నది. రెండవ పదానికి ముందు ఆ అనేటటువంటి అచ్చు ఉన్నది. తకారము దీనికి ఆ అనేటటువంటి అచ్చుపరమైనది. తకారము దాని తృతీయ అక్షరంగా మారుతుంది. అప్పుడు త ద దాగా మారుతుంది. అప్పుడు తత్ అనేది తద్గా మారుతుంది. తద్ ప్లస్ అపి. తద్ ప్లస్ అపి. ద్ ప్లస్ ఆ కలిపితే దా అవుతుంది. తదపి. ఇదండి. తద్ ప్లస్ అపి తదపి. ఇంకో ఉదాహరణ చూద్దాం. అచ్ ప్లస్ అంతః. అచ్ ప్లస్ అంతః ప్లస్ అంతః. సో ఈ ఉదాహరణలో చకారం ఉన్నది, దానికి ఆ అనేటటువంటి అచ్చుపరమైంది. చకారము ప్లస్ ఆ. ఇది చకారము హల్మాత్ర జకారముగా మారుతుంది. జకారము చవర్గ తృతీయాక్షరం చ జ. సో అచ్ అనేది అజ్గా మారుతుంది. అజ్ ప్లస్ అంతః కలిపామనుకోండి, అజంతః. అజ్ ప్లస్ ఆ జాగా మారుతుంది. అజంతః. కాబట్టి ఈ సంధిలో మనం గుర్తుపెట్టుకోవలసింది వర్గ ప్రథమాక్షరాలు ఉంటాయి. క చ ట త ప. వీటికి అచ్చులు గాని కొన్ని హల్లులు గాని పరమైనట్లయితే ఈ వర్గ ప్రథమాక్షరాలు తృతీయాక్షరాలుగా మారతాయి. గ జ డ ద బ. వీటికి జస్ వర్ణములు అని పేరు. జ బ గ డ దస్. జ బ
గా, డా, ద. వీటికి జస్వర్ణములు అని పేరు. జస్వర్ణాలు ఆదేశముగా వచ్చే సంధి కాబట్టి దీనికి జస్త్వ సంధి అని పేరు. దండి. ఈ సంధిలో వర్గ ప్రథమాక్షరములు వర్గ తృతీయాక్షరాలుగా మారతాయి. జస్వర్ణాలు ఆదేశముగా వచ్చే సంధి కాబట్టి దీనిని జస్త్వ సంధి అన్నాము. మిత్రులారా, నెక్స్ట్ క్లాసులో మరికొన్ని సంధుల గురించి మనం తెలుసుకుందాం. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.